ఫోన్పే లేదా ఏదైనా యూపీఐ యాప్లో మన బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, లేదంటే రిమూవ్ అనొచ్చు, లేదా అన్లింక్ అనొచ్చు, లేదంటే డిలీట్ అని కూడా అనొచ్చు. ఏ విధంగా అన్లింక్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. దానికంటే ముందు మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏదైతే బ్యాంక్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్కి ఎటువంటి ఆటోపేలు అనేది ఎనబుల్ అయి ఉండకూడదు. ఎనబుల్ అయి లేకపోతే సింపుల్గా డైరెక్ట్గా అన్లింక్ పై క్లిక్ చేసి మీరు లింక్ చేయొచ్చు. అది వీడియో స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తాను. అలానే ఒకవేళ మీకు ఆటోపే అని దానికి ఆల్రెడీ యాక్టివ్గా ఉంటే దాన్ని ఆటోపేని డిలీట్ చేసి మనం అన్లింక్ చేయాలి. సో మొత్తం ప్రాసెస్ కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. దానికోసం మీరు ఫోన్పే ఓపెన్ చేసిన వెంటనే పైన లెఫ్ట్ సైడ్ మీకు ఒక ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ కింద మేనేజ్ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు బటన్ అనేది ఈ విధంగా వచ్చింది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు డౌన్ స్క్రోల్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ఫోన్పేకి లింక్ అయిన అన్ని బ్యాంక్స్, అంటే ఫోన్పేకి ఆల్రెడీ లింక్ చేసిన బ్యాంక్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది మీకు చూపిస్తుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే ఏ బ్యాంక్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెకండ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ని రిమూవ్ చేస్తున్నాను. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు డౌన్ స్క్రోల్ చేసినటువంటి అన్లింక్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫైనల్గా కన్ఫర్మేషన్ అడుగుతుంది, అన్లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని. సింపుల్గా అన్లింక్ అని ఒక బటన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే మీకు బ్యాంక్ అనేది రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ఏం జరుగుతుందో చూపిస్తాను. నేను అన్లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ఓకే బ్యాంక్ అనేది అన్లింక్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే మీకు ఇదివరకే ఈ బ్యాంక్ అకౌంట్పై ఏదైనా యూపీఐ అంటే ఆటోపే ఏదైనా లింక్ అయి ఉంటే మాత్రం ఈ విధంగా మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఆటోపేని ముందుగా రిమూవ్ చేయాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఎటువంటి ఆటోపే లింక్ అయి లేకపోతే డైరెక్ట్గా రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా ఆటోపే లింక్ అయి ఉంటే మాత్రం మీరు దానికోసం బ్యాక్ ప్రెస్ చేసి ఇక్కడ డౌన్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఆటోపే అనే ఒక బటన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ చాలా ఆటోపేస్ కనిపిస్తాయి. మీ మొబైల్లో ఫోన్పేలు ఇప్పటికీ లింక్ చేసుకున్న అన్ని ఆటోపేలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం రిమూవ్ చేయాలనుకున్న బ్యాంక్ ఏదైనా మనకు తెలియదు కాబట్టి ప్రతి ఆటోపేని ఓపెన్ చేసి ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా సింబల్ అనేది ఇక్కడ మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో ఆ బ్యాంక్ అనేది నాకు లింక్ అయి ఉంది. ఇక్కడ పాజ్ బై క్లిక్ చేసి మీరు పాజ్ అని చేయాలి. ఇక్కడ ఆటోపే ఈజ్ యాక్టివ్ అని ఉంది కదా, యాక్టివ్ అని ఉంటే అంటే యాక్టివ్లో ఉంది కాబట్టి మీరు రిమూవ్ చేయలేరు. లేదంటే అక్కడ మనం రిమూవ్ అన్లింక్ పై క్లిక్ చేసినా డైరెక్ట్గా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ రిమూవ్ అవ్వకపోతే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు ఇది పాజ్ లేదా డౌన్ స్క్రోల్ చేస్తే డిలీట్ అని ఉంది కదా, ఈ డిలీట్ బటన్ పై క్లిక్ చేసి మీరు డిలీట్ చేసి మీరు ఏదైతే యూపీఐ పిన్ ఉందో ఆ పిన్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోపే రిమూవ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ ఉన్న అన్ని ఆటోపేని ఒకసారి వెళ్ళి చూసుకోండి ఏ బ్యాంక్ లింక్ అయ్యిందో. ఇది నాది వేరే బ్యాంక్ లింక్ అయ్యింది కాదు, నో ప్రాబ్లం. ఆ విధంగా అన్ని ఆటోపేలు చూసి ఎటువంటి ఆటోపే లేకపోతే అప్పుడు మీకు డైరెక్ట్గా అన్లింక్ అనేది అవుతుంది. సో జస్ట్ 1 క్లిక్తో అన్లింక్ అయిపోతుంది, నో ఇష్యూ. మీకు అన్లింక్ అవ్వకపోతే ఏ విధంగా చేయాలని కూడా మీకు ఇక్కడ చూపించాను కాబట్టి అది రీజన్. చూశారు కదా, ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ని అన్లింక్ చేయొచ్చు, డైరెక్ట్గా అన్లింక్ చేయొచ్చు. ఒకవేళ అన్లింక్ అవ్వకపోతే ఆటోపేని పాజ్ లేదా డిలీట్ చేసి మనం అన్లింక్ చేయొచ్చు. అలానే మనం ఫోన్పే గురించి చాలా వీడియోస్ చేసాం. ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి, యూపీఐ పిన్ మర్చిపోతే ఏ విధంగా రికవరీ చేయాలి, అలాగే ఏటీఎం కార్డు లేకుండా ఏ విధంగా మనం యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక మొబైల్లో 2 ఫోన్పేలు ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే డిఫాల్ట్ బ్యాంక్ లేదా ప్రైమరీ బ్యాంక్ని ఏ విధంగా సెట్ చేయాలంటే కంప్లీట్ వీడియోస్ చేశాను. ఒకసారి డిస్క్రిప్షన్లో మనకి ప్లేలిస్ట్ ఉంటుంది, లేదంటే ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.